ఎయిత్ ఏముంది, బాగా ప్రోగ్రామ్స్ ఉంటాయి, డైలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో గనుడగు దేవుని కొలిచెదము. స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో గనుడగు దేవుని కొలిచెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము, మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. అబ్రహాము దేవుని మదిలో స్మరింతుము, ఇజ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతుము. అబ్రహాము దేవుని మదిలో స్మరింతుము, ఇజ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతుము. రవిచంద్ర తారలు పశు పక్షి ప్రాణులు, రవిచంద్ర తారలు పశు పక్షి ప్రాణులు, పర్వతలోయలు సంకీర్తన చేయగా, హృదయం ధ్యానం ఆనంద గీతం పాడెదము. దైవం జీవం అంజలి గీతం పాడెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. ఏలూరు మిత్రాసనం, సెయింట్ తెరీసా విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు కలగర బాలస్వామి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వారి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. కర్నూలు మిత్రాసనం, కోవెలకొంట్ల విచారణ, వంగల చిన్నపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను గంతి సుశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. డాక్టర్ దేదీప్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తానం జనార్దన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను ఆ కుటుంబంలో 2 బిడ్డలకు మంచి ఉద్యోగమును ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రముగాను మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియ తల్లి పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం, సిల్వేరు విచారణ,
కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కొమ్మారెడ్డి శివరెడ్డి, అభిరాజ్ మరియు కుటుంబ సభ్యుల పూజ. యు గ్రిగోర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా యు రాజారెడ్డి, మేరీ మాధవి, వివేక్ రెడ్డి, శరణ్య పూజ. దాసరి శామ్యుల్ రాజుకు మంచి ఆరోగ్యం, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా దాసరి జ్యోతి, వెంకటేష్ మరియు కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం సామినేని జేకబ్ రాజ్, సుశీల కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా సామినేని అముల్ రాజ్, అనురాధ, సుజాత, మేరీ సంగీత కుటుంబ సభ్యుల పూజ. ఉడగండ్ల అంతోని, మరియమ్మ, చిన్నప్ప, అంతోని రాణి, రాజు, ఫాతిమా, జోసఫ్ తంబి, ఇన్యాసమ్మ, బాలచందులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పైరు పంటలు ఫలించినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అడ్డగట్ల బలతరాజు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా అడ్డగట్ల బెంజమిన్, ప్రవీణ్, సెలెనా కుటుంబ సభ్యుల పూజ. 10వ జన్మదినం జరుపుకుంటున్న బి ఆన్ మేరీ నిహితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని బిఎల్ మేరీ కుటుంబ సభ్యుల పూజ. కరీంనగర్ విచారణ నవీన్ రెడ్డికి మరియు చిన్నబాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని నిఖితారెడ్డి కుటుంబ సభ్యుల పూజ. తిరుపతి విచారణ సతీశానంద, శర్మల కుమారి, భానుశ్రీకర్, నంద సుమంతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియన్ రిట్రీట్ 2వ రోజు సాయంకాలము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకొని మీ ఇంటిని, మీ కుటుంబ సభ్యులను ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారి ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా మనసులో తలంచుకుంటూ నిండు భక్తితో విశ్వాసముతో మనం ఈ పరిశుద్ధ బలిని అర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 46, 47, 48 వచనములో మరియ తల్లి స్తుతి గీతములో ఎట్లా అంటుంది: నా ఆత్మ దేవుని స్తుతించుచున్నది, నా హృదయము రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనత్వమును కటాక్షించను. ఇక మీదట తరముల తరముల వారు నన్ను ధన్యురాలు అని కీర్తించెదరు. యాక్చువల్లీ ఈరోజు మన ధ్యానాంశము ఈ వాక్యమే. మరియ తల్లి దేవుని యొక్క దీన దాసురాలుగా మారటం అంటే దాని వెనక ఉన్న అర్థం ఏమిటి? అది కేవలం మరియ తల్లి దీనత్వం మాత్రం కాదండి బిడ్డలారా. ఆమె భక్తులుగా మన దైనందిన జీవితములో, కుటుంబములో మనం అలవరచుకోవలసినటువంటి ఒక దీనత్వం. ఈ దాసురాలుగా ఉండటం, దాసుడుగా ఉండటం, దీనత్వం కలిగి ఉండటం అంటే ఏంటి అని మనం ఈరోజు సువిశేష పట్టణములో ధ్యానించబోతున్నాం. దానికి విరుద్ధమైనటువంటి మానవ తలంపులు, ఆలోచనలే గర్వము, అహంకారము, తలక్కనం అంటారు, కొవ్వు పెరిగిందంటారు తెలుగులో. అంటే ఎవరిని పట్టించుకోకుండా సొంత బుద్ధి, సొంత ఆలోచన ప్రకారము దైవభక్తి లేకుండా, దైవ ప్రేమ లేకుండా జీవించటం. దేవుడు మనకు జ్ఞానస్నానం ద్వారా ప్రసాదించిన పరిశుద్ధాత్మ స్వరమును కూడా లెక్క చేయక జీవించటం. ఇది దీనత్వానికి విరుద్ధమైనటువంటి పాపాలే. ఈ మరియన్ రిట్రీట్లో మనం పాల్గొంటున్నాం బిడ్డలారా. 2 చేతులు మీ గుండె మీద పెట్టి తెలుసో తెలియక మనస్సా వాచా కర్మణ ఇటువంటి దీనత్వానికి విరుద్ధమైన పాపాలు,
తల్లిదండ్రులకి విధేయత లేకుండా, పెద్దలకి విధేయత చూపించుకోకుండా, దేవుని సేవకులకి మర్యాద ఇవ్వకుండా చేసిన పాపాలన్నీ కూడా మన్నించమని భగవంతుని అడిగి వేడుకుందాం. తల్లి మరియమ్మలో వెలసిన ఆ దీనత్వం ప్రభువా మాకు దయచేయండి అని అడుగుదాం. తండ్రి దేవునికి మరణం వరకు విధేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో దేవా ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని కడిగి శుద్ధి చేయండి అని మన ప్రభు సన్నిధిలో కోరుకుందాం, ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయగా ఉండండి. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తయు ప్రభువుడైనవు సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడుము. మా మీద దయతలచి మా పాపములను మన్నింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లును మాపై నీ కృప ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవి కాండము 12వ అధ్యాయము వచనములు 6 నుండి 8 వరకు. ఆమె మగబిడ్డను కనినను ఆడుబిడ్డను కనినను శుద్ధి కాలము ముగియగానే సంపూర్ణ దహన బలికి 7 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహార బలికి 1 తెల్ల గువ్వను లేక పావురమును, సమావేశపు గుడారము ప్రవేశము ద్వారము వద్ద పరిచర్య చేయు యాజకుని యొద్దకు తీసుకొని రావలేను. యాజకుడు వారిని బలి ఇచ్చి ఆమె శుద్ధిని బడేటకు విధిని నిర్వహించును. అప్పుడు ఆమె శుద్ధిని బడేయును. ప్రసవించిన స్త్రీని గూర్చిన నియమమిది. కానీ ఆమె పేదరాలయుండి గొర్రె పిల్లను సమర్పింపలేని ఎడల 2 పావురములనో లేక 2 గువ్వలనో అర్పింపవచ్చును. వానిలో ఒకటి సంపూర్ణ దహన బలికి, మరి ఒకటి పాప పరిహార బలికి వినియోగింపబడును. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధిని బడయును. ప్రభువాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 16 నుండి 22 వరకు. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించను. మంచిని గురించి నన్ను ఎలా ప్రశ్నించదవు? మంచివాడు ఒకడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలు పాటింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అనను. అంతటా అతడు యేసుతో, ఇవి అన్నయు ఆచరించుచుంటిని, ఇంకనూ నాకు లోపము ఏమి అని తిరిగి అడిగాను. నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చును. ఆ యువకుడు అధిక ధనవంతుడు కాబడిన వలన ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, జ్ఞానము, తెలివిని, బుద్ధిని, శ్రద్ధను మాకు అనుగ్రహించండి. మానవ బుద్ధితో, తెలివితేటలతో అర్థం చేసుకోలేని దేవుని యొక్క వాక్కు మీరే మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. కేవలం వాక్యము ఆలగించే వాళ్ళుగా మాత్రం కాకుండా, ఆ వాక్యము విని ఆ వాక్యాన్ని ఆలగించి స్వీకరించి హృదయములో భద్రపరుచుకొని
30, 60, 100 వాక్కు మనలో ఫలించేలాగున్న దేవా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నన్ను, ఆలగిస్తున్నటువంటి ఆన్లైన్లో ఈ టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అమ్మా మరియ తల్లి మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి దాసురాలుగా తన యొక్క దీనత్వమును గురించి మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. దాసుడుగా దాసురాలుగా ఉండటం అనే మరియ తల్లి ఈరోజు పలికిన స్తుతి గీతములో ఆమె పలికిన ఈ మాట ఒక కొత్త అంశం కాదు. ఎందుకంటే ఈ దాస్యత్వను గురించి ఆల్రెడీ పాత నిబంధనలో ప్రియబిడ్డలారా ఇజ్రాయేలు సామాజిక కుటుంబ జీవిత చరిత్రలో ఆల్రెడీ రాయబడినటువంటి ఒక అంశం. నేను మీకు ఒక అంశము నిర్గమకాండం 21వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు చదవాలనుకున్నాం. ప్రియబిడ్డలారా మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. నిర్గమకాండం 21వ అధ్యాయము 1 నుంచి 6 వరకు తీసుకుంటాం. అక్కడ ఇజ్రాయేల్ చరిత్రలో దాస్యత్వమును గురించి వాక్యం ఏమంటుంది ఒకసారి చదువుతాం. నీవు ఇశ్రాయేలీలకు నిర్ణయింపవలసిన విధులివి. ఎవడైనా ఒక హెబ్రీని దాసునిగా కొనినచో వాడు 6 ఏండ్ల వరకు దాసుడుగా ఉండును. ప్రియబిడ్డలారా, ఒకసారి ఒక మనిషి ఒక దాసుని కానీ దాసురాలను కొనుక్కుంటే 6 సంవత్సరాల వరకు ఆ దాసుడు లేదా దాసురాలు కొనుక్కున్న యజమాని ఇంటిలో సేవ చేయాలి, దాసుడుగా లేదా దాసురాలుగా. ఓకే, ముందుకు వింటామా? 7వ ఏట నష్టపరిహారము చెల్లింపకయే అతడు స్వతంత్రుడగును. 7వ సంవత్సరం అంటే ప్రియబిడ్డలారా ఇట్స్ ఎ ఫ్రీ టైం అన్నమాట. 7వ సంవత్సరం నష్టపరిహారం ఏది ఇవ్వకుండా ఆ మనిషి ఫ్రీ. నీకు ఇష్టం వచ్చినట్లు ఆ ఇంట్లో కావాలంటే ఉండిపోవచ్చు, లేదా ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఆ దాసుడు దాసురాలు ఫ్రీ అనమాట. ఎస్, ముందుకు. దాసుడు ఏకాకిగా వచ్చినా తిరిగి ఏకాకిగానే వెళ్ళును. వివాహితుడిగా వచ్చిన అతనితో పాటు అతని భార్య వెళ్ళిపోవును. ప్రియబిడ్డలారా, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా వాక్యం చక్కగా తెలివిస్తూ ఉంటుంది. ఒంటరిగా వచ్చినా లేదా వివాహితుడై భార్యని తీసుకుని వచ్చినా వెళ్ళిపోయేటప్పుడు భార్యను తీసుకుని పిల్లలని ఫ్యామిలీతోనే ఆయన వెళ్ళిపోవచ్చు. ఎస్, ముందుకు. యజమాని ఒక పిల్లను తెచ్చి దాసునికి పెళ్లి చేసిన ఎడల ఆమె కుమారులను కుమార్తెలను అతనికి కనిన ఎడల ఆ కుమారులు కుమార్తెలు ఆమెయు యజమాని వశమగుదురు. ప్రియబిడ్డలారా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఒక కుమార్తెని అంటే ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేపిస్తే 7వ సంవత్సరము వెళ్ళిపోయేటప్పుడు భర్త వెళ్ళిపోవచ్చు, కానీ భార్య ప్లస్ వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు ఆ ఇంటి యజమాని దగ్గర ఉండిపోవాల్సింది. ఓకే, ఇంకా ముందుకు. దాసుడు ఒంటరిగానే యజమాని వీడి వెళ్ళవలేను. చూడండి, ఆయన ఒక్కడే వెళ్ళిపోవచ్చు, కానీ పెళ్లి చేయించిన తర్వాత ఆ స్త్రీ కానీ భార్య కానీ పిల్లలు కానీ యజమాని దగ్గర ఉండిపోవాలి. ఎస్, ముందుకు. కానీ దాసుడు నేను నా యజమాని నా భార్యను బిడ్డలను ప్రేమించుతున్నాను, స్వతంత్రుడనగుట నాకు ఇష్టం లేదు అని చాటినచో అప్పుడు ఆ యజమానుడు అతనిని దైవ సన్నిధికి కొనిపోవలేను. కంటిన్యూ. అతనిని తలుపు నొద్దకో ద్వారము నొద్దకో తీసుకొని పోయి వాని చెవిని కదురుతో కుట్టవలేను. ఇక ఆ దాసుడు బ్రతికినన్నాళ్ళు ఆ యజమాని కొలువుననే ఉండును. ప్రియబిడ్డలారా, ఇదే ఇజ్రాయేలు చరిత్రలో బానిసుడుగా దాసుడుగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. 7వ సంవత్సరము
ఆ యజమానిని మళ్ళా సేవించి అతని ఇంట్లోనే ఉండిపోవాలా వద్దా అనేది ఆ దాసుని స్వేచ్ఛ, సొంత ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం ఎలా అంటే ఆయన ఫ్రీగా నిర్ణయం తీసుకుంటారు, బలవంతంగా లేదు. కానీ ఫస్ట్ 6 సంవత్సరాలు కావాలన్నా వద్దన్నా యజమాని ఇంట్లోనే ఉండి సేవ చేయాలి. 7వ సంవత్సరం తర్వాత ఇష్టపూర్తిగా ఇంట్లో సేవకుడుగా, ఒక దాసుడుగా ఉండాలనుకుంటే ఉండవచ్చు. మరణం వరకు ఆ యజమానిని సేవించవచ్చు. ఈ వ్యవస్థ ఆల్రెడీ ప్రియబిడ్డలారా ఇజ్రాయేల్ చరిత్రలో, వారి సంస్కృతిలో ఉంది అన్నమాట. ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్ని ప్రియబిడ్డలారా మనము బైబిల్ చదువుతూ ఉండగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు సుపరిచితమైన ఒక సంఘటన. చిన్న బాలుడైన సామువేలు ప్రియబిడ్డలారా దీపస్తంభం దగ్గర దేవుని సన్నిధిలో రాత్రివేళ పడుకుంటూ ఉండగా యావే దేవుడు సామువేల్ సామువేల్ అని పిలిచాడు. ఆ చిన్న బాలుడికి అర్థం కాలేదు. వాడు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచావా అని అడిగాడు. ఒకటిసారి ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం అయిపోయింది. అప్పుడు ఏలీకి అర్థమైంది బాలుడిని దేవుడే పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు బాలుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలవనప్పుడు ప్రియమైన ఏలీ ఒక మాట అన్నాడు, మళ్ళా నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభు, నీ దాసుడు ఆలగిస్తూ ఉన్నాడు అని చెప్పమన్నాడు. బాలుడు వెళ్ళి పడుకున్నాడు. మళ్ళా దేవుడు పిలిచాడు, సామువేల్ సామువేల్. సామువేల్ లేచి కూర్చొని చిత్తం ప్రభు, నీ దాసుడు ఆలగిస్తూ ఉన్నాను అని ఆ చిన్న బాలుడు చెప్పాడు. ఎవరు చెప్పమన్నాడు? పెద్దవాడైన ఏలీ చెప్పమన్నాడు. ఎందుకు సామువేలు ప్రియబిడ్డలారా దాసుడు అనే మాట అక్కడ వాడుకున్నాడు? ఎందుకు ఏలీ చిత్తం ప్రభు దాసుడు ఆలగిస్తూ ఉన్నాడు అని చెప్పమన్నాడు? ఎందుకు? ఎందుకంటే ప్రియబిడ్డలారా ఈ దాస్యత్వానికి ఒక మీనింగ్ ఇక్కడ ఉంటుంది. అనగా ఇష్టపడి స్వేచ్ఛతో యజమాని దగ్గర ఒక సేవకుడుగా, సేవకురాలుగా ఉండటానికి ఒక మనిషి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎ ఫ్రీ చాయిస్, ఎ ఫ్రీ డెసిషన్ అన్నమాట. అది బలవంతంగా చేసేది కాదు. అందుకే ప్రియబిడ్డలారా మరియ తల్లి గేబ్రియల్ సన్మనస్కుడు మాట విని, ఇదిగో నేను ప్రభువు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ లూకాసు వార్త 1:38 ఆమె ఎందుకు ఈ మాట చెప్పింది అంటే ప్రియబిడ్డలారా ఈ దాసత్వము, దాసురాలు లేదా దాసుడు అనేటువంటి ఈ ఇష్టపూర్తిగా తనను తాను దేవునికి అర్పించుకున్నటువంటి మనస్తత్వముతో తల్లి మరి ఈ మాట చెప్పింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని ప్రియులరా ఈ తల్లి మరీ చెప్పింది. అందుకే ప్రియ సహోదరి సహోదరులరా, మీరు గురువులు గురుపట్టాభిషేకం పొందుకున్నప్పుడు కానీ, సిస్టర్స్ వాళ్ళ ఫైనల్ వౌస్ తీసుకున్నప్పుడు కానీ, ఆ ఆత్మీయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఉంటే మీకు తెలుసు, ప్రతి గురువు చాస్టిటీ, పవర్టీ, ఒబీడియన్స్ అనేటువంటి 3 వ్రతములు తీసుకుంటారు. సిస్టర్స్ అయినా కూడా పేదరికమని, కన్యత్వమని, విధేయత అనేటువంటి 3 ఓస్ తీసుకుంటారు. ఇది బలవంతంగా ఎవరు చేపించేది కాదు. ఇది ఇష్టపూర్తిగా దేవుని సన్నిధికి, ఇదిగో నా యజమాని అయినటువంటి దేవునికి నేను ఇష్టపూర్తిగా ఒక దాసుడుగా, దాసురాలుగా ఉంటూ ఉన్నానని బిషప్ ముందు, గురువుల ముందు, సంఘం ముందు, తల్లిదండ్రుల ముందు వ్యక్తం చేస్తూ ప్రమాణపూర్వంగా, రాతపూర్వంగా రాసి సంతకం పెట్టి వారి పెద్ద అయినటువంటి ప్రొవిన్షియల్గా కానీ, మదర్ సుపీరియర్లుగా కానీ ఇస్తూ ఉంటారు. ఇదే ప్రియబిడ్డలారా దాసుడుగా, దాసురాలుగా ఉండటం అంటే అర్థం ప్రియబిడ్డలారా. ఈ అర్థముతో మరియ తల్లి ఇలా మాట్లాడుతుంది. నౌ ఒక మనిషి దేవునికి దాసుడుగా, దాసురాలుగా ఉండవచ్చు, సైతానికి కూడా దాసుడుగా, దాసురాలుగా ఉండవచ్చు, పాపానికి దాసుడుగా, దాసురాలుగా ఉండవచ్చు, శరీరానికి దాసుడుగా, దాసురాలుగా ఉండవచ్చు,
లోక ఆసక్తులకి దాసుడుగా దాసురాలుగా ఉండవచ్చు. మరియ తల్లి నేను ప్రభు దాసురాలను అని ఒక మాట అంటూ ఉంటే ప్రియబిడ్డలారా, ఈ మరియన్ రిట్రీట్లో పాల్గొనేటువంటి మీరు ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు ఎవరికి దాసుడుగా ఉంటున్నావు, నువ్వు ఎవరికి దాసురాలుగా ఉంటూ ఉన్నావు. మనిషిని దేవుడు సృష్టించేది స్వేచ్ఛతో సృష్టించారు. వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్. ఏం కావాలన్నా అది తీసుకోవటానికి, ఎక్కడికి వెళ్ళాలన్నా పోవటానికి, ఇష్టం వచ్చినట్లు తినడానికి, తాగటానికి, వేసుకోవటానికి, ప్రియబిడ్డలారా ఇష్టం వచ్చినట్లు మనం జీవించే ఒక స్వేచ్ఛ దేవుడు మనిషికి ఇచ్చాడు. నా ప్రశ్న ఒకటే, నీ యజమాని ఎవరు? నీవు దేవుడే నీ యజమాని అని ఆ దేవునికి ఒక దాసుడుగా దాసురాలుగా ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణకి విధేయుడై జీవిస్తూ ఉన్నావా మరియ తల్లిలాగా? ఎందుకంటే కేవలం ప్రియబిడ్డలారా జపమాల ప్రార్థన ఈ రోసరి పట్టుకుని ఈ కొన్ని ప్రార్థనలు ఈ చిలక చెప్పినట్లు చెప్పటం కాదు క్యాథలిక్ ఫెయిత్. ఈ సెప్టెంబర్ 8వ తారీఖున తల్లి మరి జన్మదినోత్సవం ఘనంగా కొనియాడటం కాదు క్యాథలిక్ ఫెయిత్. కొన్ని కొబ్బరికాయలు కొట్టి తల్లి మరియమ్మ స్వరూపానికి చీర కట్టించి కేవలం కొన్ని మతపరమైనటువంటి ఆచార క్రియలు చేయటం వలన ఎవడు కూడా దేవునికి దాసుడు దాసురాలుగా ఉండలేరు. ఈ దాసత్వం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇష్టపూర్తిగా దేవుణ్ణి యజమానిగా స్వీకరించి ఆయన మాటకి విధేయుడై ఆ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారం జీవించటానికి ఒక మనిషి తనను తాను సమర్పించటం, ఎవరికి? దేవునికి సమర్పించటమే నిజమైనటువంటి దాసత్వము, దాసురాలుగా జీవించటము. అదే క్యాథలిక్ ఫెయిత్. నిజమైనటువంటి ఆత్మీయత అంటే ప్రియబిడ్డలారా అదే. అందుకే ప్రియబిడ్డలారా ఈ మరియ తల్లి మాత్రం కాదండి, పరిశుద్ధ గ్రంథములు బిడ్డలారా నేను మీకు ఒక లిస్ట్ చూపిస్తాను. కొన్ని పుణ్యత పేతురు తనను తాను దేవుని సేవకుడు అంటున్నాడు. పుణ్యత పౌలు దేవుని సేవకుడే తాను అంటున్నాడు. పుణ్యత యాకోబు దేవుని సేవకుడు అంటున్నాడు. పుణ్యత యోహాను దేవుని సేవకుడు అంటున్నాడు. ఇటువంటి బైబిల్లో ఒక పెద్ద లిస్ట్ ఉందండి. నిజమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి ఏ ఒక వ్యక్తి అయినా ప్రియబిడ్డలారా ఈ సేవక రూపం, ఈ దాసత్వము, ఈ దీనావస్థ కలిగి జీవించవలసినటువంటి వారే. నేను 2-3 ఉదాహరణ మాత్రం చెబుతాను. ప్రియబిడ్డలారా మీరు తీసుకోండి, అన్నీ ఒకటి 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 ఉంటుంది. ఎందుకంటే తెలుసా, వారు రాసినటువంటి ఆ లేఖలో, వారు రాసినటువంటి ఆ గ్రంథములో ఫస్ట్ లెటర్లో ఫస్ట్ సెంటెన్స్ ఇదే. ఎందుకంటే అది చాలా ముఖ్యం, ది అడ్రస్. అందువలన ఈ మాట నుండి ప్రియబిడ్డలారా పుణ్యత పేతురు గారు ఒక రాసినటువంటి పత్రిక 2వ పేతురు 1వ అధ్యాయము 1వ వచనం తీసుకుంటాం. 2 Peter chapter 1 verse 1లో ఆ స్టార్టింగ్లో ఒక మాట వినండి. యేసుక్రీస్తు సేవకుడు, యేసుక్రీస్తు సేవకుడు, అపోస్తులుడు సిమోను పేతురు, మన దేవుని రక్షకుడు యేసుక్రీస్తు నీతి ద్వారా మా వంటి దేయగు అమూల్యమైన విశ్వాసము అనుగ్రహింపబడిన వారికి వ్రాయునది. చాలు. అక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు సేవకుడునైన నేను, అపోస్తులుడైనటువంటి సీమోను పేతురు. చూడు, ఆయన తనను తాను ఎలా ఆ లేఖలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. నేను దేవుని సేవకుని అంటున్నాడు. రెండవదిగా ప్రియబిడ్డలారా పుణ్యత పౌలు గారు రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, అంటే రోమా ప్రజలకు రాసినటువంటి ఈ లేఖలో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వర్డ్ రోమా 1:1లో పుణ్యత పౌలు ఏమంటున్నారు వింటామా? యేసుక్రీస్తు సేవకుడు, అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. చాలు. ఇక్కడ కూడా అదే మాట, యేసుక్రీస్తు సేవకుడు, అపోస్తులుగా ఉండవలసినటువంటి పిలుపు పొందినటువంటి వాడిని నేను, పౌలు గారు అంటున్నటువంటి మాట. ప్రియబిడ్డలారా తీతుస్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం,
ఈ సేవకుడు అనేటువంటి మనస్తత్వం ప్రియబిడ్లారా ఎంత ముఖ్యం చూడు. అందుకే యాక్చువల్ చెప్పాలంటే ప్రియబిడ్లారా, మనము ఒక ఫాదర్ కానీ, ఒక సిస్టర్ కానీ, ఒక బిషప్ కానీ, ఏ సేవా సంబంధమైన అధికారం కలిగిన వాడైన ప్రియబిడ్లారా, ఇట్ ఈస్ ఏ సర్వీస్ మైండెడ్ కాలింగ్ అన్నమాట. అనగా సేవ చేయటానికి పిలువబడినటువంటి ఒక వ్యక్తి అని అర్థం. ఎస్, విందామా? తీతుస్ చాప్టర్ 1 verse 1. దేవుని సేవకుడు యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌలు నుండి ఎన్నుకొనబడిన. చాలు ప్రియబిడ్డ, చూడండి ఆ స్టార్టింగ్లో చూడు. ఇంకా యాకోబు రాసిన పత్రిక వింటామా? 1వ అధ్యాయం 1వ వచనం. ప్రియబిడ్డారా, యాకోబు కూడా తనను తాను సేవకుడు అని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అందరికీ సేవా మనస్తత్వమే. విందామా? యాకోబు 1:1. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడు యాకోబు నుండి ప్రపంచమందంతటా చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డారా, ఈ మాట నాకు చాలా నచ్చింది. ఇక్కడ నేను సేవకుడు అని ఒక ఫాదర్ కానీ, ఒక సిస్టర్ కానీ, ఒక దేవుని సేవకుడు తనను తాను పరిచయం చెప్పిస్తూ ఉన్నప్పుడు ఆ గౌరవం ఎవరికి పోతుంది? నీ ఎవరిని సేవిస్తూ ఉన్నారో ఆ దేవునికి గొప్పతనం కలుగుతూ ఉంటుంది బిడ్డలారా. ఇది చాలా మంచి ఒక ఐడియా. నా ఇంకొక చిన్న ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. పరిశుద్ధ బలిపూజ అయిన వెంటనే మనకి దివ్య సప్రసాద ఆరాధన కూడా ఉంది ప్రియబిడ్డలారా. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, ఎవరైతే నిజమైన ఆత్మీయత కలిగి నిజమైన దేవుణ్ణి సేవించి ఆ దేవునికి తగిన సేవకుడుగా సేవకురాలుగా ఉంటూ ఉన్నారో ఆ సేవ అనేది ప్రాణాత్మ శరీరములతో కూడినటువంటి సేవ. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏదో పైన బాహాటంగా చేసే ఒక సేవ కాదు. మనుషుల ముందు కనిపించే చూపించే ఒక సేవా కార్యక్రమం కాదు బిడ్డలారా. ఇది ఒక మనిషిని దేవుడు సృష్టించినప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ అనే 3 అంశాలతో సృష్టించారు. కాబట్టి ఈ సేవాభావం అంటే ప్రియబిడ్డలారా, శరీరముతో, మనస్సుతో, ఆత్మతో ఒక వ్యక్తి దేవుణ్ణి తన యజమానిగా, తన దేవుడుగా, తన రక్షకుడుగా, తన సర్వస్వముగా అంగీకరించి సేవించవలసినటువంటి ఒక పిలిపే, ఒక ఎంపిక. ఈ నిజమైనటువంటి సేవా మనస్తత్వం కలిగి ఉంటే ప్రియబిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని సేవకుడవైతే, నువ్వు నిజంగా దేవుని సేవకురాలైతే నీ శత్రువులు కూడా అది గుర్తుపెట్టుకుంటారు. సైతాను కూడా గమనిస్తాడు. హలో, ఒక మాట వినండి. కొంతమంది క్యాథలిక్స్ గుర్తుపట్టుకుంటున్నారా లేదా అని కాదు. నీ ప్యారిష్లో ఉన్నటువంటి పారిషనర్సా, నీవు సేవ చేస్తున్న స్థలంలో ఉన్న కొంతమంది పూజకు వచ్చేవాళ్ళ, పాటలు పాడేవాళ్ళ, నీ సంఘానికి వచ్చిపోయేవాళ్ళ, నీ మేలులు పొందుకున్న వాళ్ళు నిన్ను గుర్తించుకుంటున్నారా లేదా? ఇది ఒక పెద్ద లెక్క కాదండి. నీ శత్రువులు కానీ, నీ విరోధులు కానీ, పోనీలే సైతాను కూడా గుర్తించుకుంటారు నీవు నిజమైనటువంటి ప్రాణాత్మ శరీరముతో దేవునికి ఒక సేవకుడుగా, సేవకురాలుగా ఉంటూ ఉన్నారండి. నేను ఒక్క అంశం బైబిల్ని చదువుతాం బిడ్డలారా, మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనము అపోస్తలుల చర్యల ప్రియబిడ్డలారా తీసుకుంటే 16వ అధ్యాయంలో 16, 17, 2 వచనాల్లో ఒక పర్యాయము పునీత పౌలు అనుచరులు దేవుని సేవా పరిచర్యలో ప్రయాణమైపోతూ ఉండగా ప్రియబిడ్డలారా, సోది చెప్తూ ఉన్నటువంటి దెయ్యం పట్టిన ఒక స్త్రీ పునీత పౌలుని ఉద్దేశించి, తన అనుచరులైనటువంటి సేవకుల్ని ఉద్దేశించి చెప్పిన మాట, ఇది చదివితే మీరు షాక్ అయిపోతారు, ఆశ్చర్యపడతారు. విందామా? 16, 17 వచనాలు. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలిసి కొంటెమే. ఆమె భూతావిష్టురాలై సోదె చెప్పుచు
తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టుచుండెను. గమనించిన భూతావిష్ఠురాలై సోది చెప్పుకుంటూ యజమానులకి డబ్బులు తెచ్చినటువంటి ఒక స్త్రీ, అనగా దయ్యం పట్టిన స్త్రీ, సైతాను ఆత్మ నివసిస్తున్నటువంటి ఒక స్త్రీయే. ఎస్, ముందుకు. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు మహోన్నతుడే సర్వేశ్వరుని సేవకులు. వావ్, మళ్ళా వింటామా? ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లా రక్షింపబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని బిగ్గరగా అరచుచుండెను. అని బిగ్గరగా అరచుచూ ఉండెను. నాకు నచ్చిన మాట ఇది బైబిల్లో. దెయ్యం పట్టిన స్త్రీ బిగ్గరగా, మెల్లం కాదు, బిగ్గరగా అరుస్తూ మాట్లాడుతుంది, ఈ మనుషులు మహోన్నతుడైన దేవుని సేవకులు, మీరు ఎట్లా రక్షణ పొందుకోవాలో రక్షణ మార్గం మీకు నేర్పిస్తారు వీళ్ళు. ప్రియులారా, దీనికంటే గొప్ప సాక్ష్యం ఎక్కడి నుంచి రావాలి? శత్రువులు, దెయ్యము, సైతానే నీవు దేవుని, మామూలు కాదు, మహోన్నతమైన దేవుని సేవకులే వీళ్ళు, మీరు ఎలా రక్షణ పొందుకోవాలో అని వీళ్ళు నేర్పిస్తారు, బోధిస్తారు అని బిగ్గరగా అరిచి అందరికీ చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆలోచించుకుని, మనిషి ఊహానికి అందదు. ఇదే నిజమైనటువంటి సేవ, ఇదే నిజమైనటువంటి దాసుడుగా ఉండటం అంటే. అందువలన ప్రియుల మరియ తల్లి పలికిన స్తోత్ర గీతములో ఇది కేవలం చదివి సంగలో పెట్టి తర్వాత ఇష్టం వచ్చినట్లు తిరగటం, ఏదో బాహ్యమైన కొన్ని ఆచార అనుష్ఠానాల క్రియలు చేసుకుంటూ ప్రియులారా జీవించటం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, కథ కంచికి మనం ఇంటికి అంటాం. అనగా పండగ చేసుకోవటం పండగ రీతిలో పోతుంది, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఇది క్యాథలిక్ విశ్వాసం, క్యాథలిక్ నిజమైనటువంటి భక్తి కాదండి. ఈ సెప్టెంబర్ 8 తల్లి మరియ మహోత్సవం కొనియాడటానికి మనం ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్నామండి. చాలా సంతోషం. కానీ ఒకటి ఆలోచించుకో, నేను ముగించే ముందుగా ప్రియులరా, ఇది కేవలం బాహ్యమైనటువంటి కొన్ని ఆచారానుష్ఠానాల క్రియలు మాత్రమేనా? లేదా నిజంగా మనము ప్రాణాత్మ శరీరముతో దేవుని సేవకుడుగా, దేవుని సేవకురాలుగా మనం జీవిస్తూ ఉన్నామా? అలాంటి ఒక జీవితం జీవిస్తేనే ఈ మరియ తల్లిని మనం ఆదర్శమూర్తిగా తీసుకుని ఈ నోవేనాలు చేసుకున్నా, ఆమె భక్తులుగా జపమాల ప్రార్థన చెప్పుకున్నా, ఆమెకి చీర కట్టించిన, కొబ్బరికాయ కొట్టినా, ఏ పూలమాల వేసినా, తయారై గుడికి వెళ్ళినా, ప్రియులరా, ఏదైనా ఆత్మీయ దీవెనలు వస్తుంటే వస్తుంది. ఒక నిమిషం ప్రార్థిద్దాం. ప్రభువున దేవా, మీకు స్తోత్రము, స్తుతి, ఆరాధన కలుగునుగాక. మరియ తల్లి దీనావస్థను గురించి, దాసురాలుగా తాను దేవునికి అంకితం చేసినటువంటి ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉండేటువంటి మనం ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావం వలన నిజమైన సేవ అంకిత భావం నేర్చుకుని మహోన్నతమైన దేవునికి సేవకురుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. నామమాత్ర క్రైస్తవులుగా జీవించుకోకుండా వాక్కు క్రియలయందు ప్రాణాత్మ శరీరముతో కూడినటువంటి ఒక సేవ మనస్తత్వం మాకు నేర్పించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బట్లారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అప్పద్రాక్షరసములు కానుక అర్పిస్తూ ఉండగా మీరు మీ ఇంటిని, మీ పిల్లలని బట్లారా దేవునికి ఒక సేవకుడుగా, సేవకురాలుగా సమర్పించి ప్రార్థనలో ఉండండి.
నీరాజనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదిగిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రియబిడ్డలారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలిని పెట్టించిన అనేక మంది విన్నపాలు, కోరికలు, ఇంటెన్షన్స్ను ఈ పరిశుద్ధ బలి భోజులు మనం కానుకగా సమర్పించుకుందాం. అలాగే లోకవ్యాప్తంగా వేలాది మంది దివ్యవాణి టీవీ ద్వారా ఈ మరియన్ రెట్రీట్లో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను, ప్రార్థనలను బిడ్డలారా ఈ అప్పదరాక్షరస్సుములో కానుకగా మీరు సమర్పించండి. మరియ తల్లి దాసురాలు ఆమె దీనత్వమును మనము ఈరోజు ధ్యానిస్తూ ఉండగా మీరు ఒక్కొక్కరు కూడా సైతానికి, పాపానికి, లోకానికి, శారీరక కోరికలకు ఒకవేళ మీరు బానిసుడుగా, సేవకులుగా, సేవకురాలుగా ఉంటూ ఉన్నారంటే వాటన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ బలిలో కానుక సమర్పించండి. ఎందుకంటే నిజమైనటువంటి దాసత్వం అంటే మహోన్నతునైన దేవునికి మనల్ని దాసులుగా సమర్పించటమే నిజమైనటువంటి ఆత్మీయత. రెండు చేతులు జోడించి బిడ్డలారా, మీ అర్పణలు, మీ ప్రార్థనలు, మీ కోరికలు ఈ మరియన్ ధ్యాన ఉడక 2వ రోజు నవీన ప్రార్థనలో పాల్గొన్నటువంటి మనం భక్తి విశ్వాసముతో ఈ బలిపీఠం మీద అర్పించు అప్పద్రాక్షరసములతో పాటు దేవునికి సమర్పిద్దాం. ఈ దివ్యవాణి టీవీని, ఈ ఛానల్లో సేవ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ ఈ బలి పూజలో కానుకగా సమర్పిద్దాం. దేవుని చేతిలో ఒక్కొక్క పాత్రగా దేవుడు వారందరినీ వినియోగిస్తూ ఉండగా దేవుడు వారిని సంరక్షించి సువార్త సేవలు, పరిచర్యలు వారిని కాచి కాపాడి సంరక్షించాలని ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఈ దినం పరిశుద్ధ కన్య మరియమ్మను స్మరించుకుంటూ నవీన ప్రార్థనలో పాల్గొంటూ ఈ మరియన్ రెట్రీట్లో పాల్గొనండి ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు చేసిన సకల మేలును బట్టి మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతుని గర్భమున మోసను తన కన్యత్వము చెడకుండా నిత్య జ్యోతియు మా ప్రభుని యేసు క్రీస్తుని ఈ జగత్తుకి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతులు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు, అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు, శక్తివంతులు వణకుచూ ఉన్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పొంగుచు మీ స్థుతులను పాడుచూ ఉన్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, ఈనాడు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మయే నిజమైన వినయం, వినమ్రత, సేవా భావము మనకు ప్రసాదించు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ సాన్నిహిత్యం కోసం గురువులు చేతులు చాచి ప్రార్థన చేయబోతూ ఉండగా, సాధ్యమైతే మీరు కూడా మీ టీవీ స్క్రీన్ ముందు మోకరించి ఆత్మలు ఎగిభవించి మీరు పరిశుద్ధ బలి పూజలో పాల్గొనండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతే మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్య అంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము.
విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనేరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి మరియన్ రెట్రీట్ 2వ రోజు సాయంకాలం ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి నిజమైనటువంటి దాసులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏలినవారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును నిజమైనటువంటి దీనత్వం కలిగి వారి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానముగదుమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనండి దేవా. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి విన్నపాలు, మనవులు, ఇంటెన్షన్స్ మీ దివ్య సన్నిధికి చేరునుగాక. లోకవ్యాప్తంగా దివ్యవాణి టీవీ ద్వారా ఈ మరియన్ రెట్రీట్లో పాల్గొంటున్న బిడ్డలందరి విన్నపాలను ప్రార్థన రీత్యం ఆలగించి నిజమైన సేవకుడుగా వినమ్రత కలిగి జీవించే కృపను వారికి అనుగ్రహించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, 2 చేతుల పైకి లేపి మీరెక్కడ ఉన్నా త్రిత్వక దేవుని మనము కనపరిచి పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మరి ముఖ్యంగా వినయము, వినమ్రత, దీనత్వమునకు విరుద్ధమైన గర్వము, అహంకారము, కోపతాపాలు, విద్వేషము, పక, శరీరానికి, లోకానికి, లోక ఆసక్తులకి, పైశాచి క్రియలకి విధేయుడై, బానసులై, సేవకులై జీవిస్తున్నటువంటి సకల విధమైన బంధకాల నుండి ఈ మరియన్ రిట్రీట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి యేసు నామం పేరిట విడుదల కలుగునగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానము కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము, ఈ మరియన్ రిట్రీట్లో పాల్గొన్న బిడ్డల దైవభక్తిని, మరియ భక్తిని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని పలికిన మరియ తల్లి సుతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత,
ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. ప్రదర్శనకా గోధుమ అప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమ అప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం మాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం మాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజ అయిన వెంటనే దివ్య ప్రసాద ఆరాధన ఉంటుంది. ప్రత్యేకంగా మనము తల్లి మరియ ప్రార్థన సాయం కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులను సమర్పించబోతున్నాం. తెచ్చి నిలబడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమెప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపిరివై మమ్ము మీ పుణ్య మార్గమంతు దాసుడుగా దాసురాలుగా నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ
ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమలో వెల్లడి చేయుచున్నవి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమలో వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ.